ఫ్రెండ్స్, గరం మసాలా చేస్తున్నాను ఫ్రెండ్స్. బిర్యానీ మసాలా, గరం మసాలా నేను ఎలా చేస్తానో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇది సాజీరా, నల్ల యాలక్కాయలు, మామూలు యాలక్కాయలు, సోపు, లవంగాలు, కస్తూరి మేతి, చెక్క, అలాగే బిర్యానీ ఆకు, అనాస పువ్వు, మిరియాలు, జాపత్రి, జాజికాయ, జీడిపప్పు, దాంట్లోకి ధనియాలు ఫ్రెండ్స్. ఇవన్నీ కలిపితే బిర్యానీ మసాలా. ఇది చేసి పెట్టుకుంటాను ఫ్రెండ్స్. ఇవన్నీ ఒకసారి సన్న మంట మీద కొంచెం హీట్ అయిన దాకా వేయించుకోవాలి. జాజికాయ చిన్న మొక్క ఉంది, ఎందుకు ఉంచానంటే ఇది మీకు చూపించడం కోసం ఉంచాను ఫ్రెండ్స్. మామూలుగా అయితే పొడి చేసి పెట్టుకుంటాను, పొడి జాజికాయ పొడి ఫ్రెండ్స్. ఇది యాలక్కాయలు కూడా పక్కన పెట్టుకున్నాను. ఇది మామూలు మసాలా చేయడానికి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. దీంట్లో ఉన్నాయన్నీ బిర్యానీ మసాలా. దీంట్లో పోస్తే మొత్తం కలిసిపోతాయి ఫ్రెండ్స్, అందుకని ఇది చిన్న బౌల్లో పెట్టాను. ఒక 100 గ్రాములు ఉంటుంది. ఈ మొత్తం కలిపి ఒక మసాలా అయితే చేసుకుంటాను. 4 రోజులు 2 నెలలు బిర్యానీలోకి, చికెన్లోకి వాడుకోవచ్చు ఫ్రెండ్స్. నేను చేసే మసాలా ఇది. మామూలు మసాలా కూడా చేస్తాను ఫ్రెండ్స్. బిర్యానీలోకి అయితేనే ఇవన్నీ వేస్తాను, మామూలు మసాలాలు ఇవన్నీ వేయను ఫ్రెండ్స్. మీరు కూడా చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కస్తూరి మేతి ప్యాకెట్లు అమ్ముతారు ఫ్రెండ్స్, తక్కువ చిన్నవి తెచ్చుకోవచ్చు. 10 రూపాయల ప్యాకెట్లు కూడా అమ్ముతారు. దీని టేస్ట్ బాగుంటుంది. మనం పొద్దా చేసుకోకుండా మసాలాలోనే వేసేసుకున్నామంటే కూర మంచి స్మెల్ వచ్చింది. చికెన్లోనైతే చాలా బాగుంటుంది, బిర్యానీలో బాగుంటుంది ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని ఫ్రెండ్స్, ముందుగా వేడెక్కిన తర్వాత ధనియాలు వేసుకోవాలి. ఎక్కువగా వేయించకూడదు ఫ్రెండ్స్, కొంచెం వేడవుతే చాలు. మళ్ళీ ఎక్కువ వేస్తే దీని స్మెల్ మారిపోతుంది. తర్వాత చెక్క వేయాలి ఫ్రెండ్స్. ఇలా చేసి పెట్టుకుంటే మనం బయట కొనుక్కోకుండా బిర్యానీ మసాలా అయితే రెడీ అయిపోతుంది. నేను చేసేది చూపిస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఇంట్లో ఎలాగే చేసుకొని స్టోర్ చేసుకుంటాను. కొంతమంది ఎండుమిరపకాయలు కూడా వేస్తారు, నేను వేయను ఫ్రెండ్స్. ఇప్పుడు చూపించినవన్నీ వేసేసేయటమే. చిటపట అంటే ఆపేసుకొని చల్లార్చిన తర్వాత మిక్సీ వేసుకొని ఒక బాటిల్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 2 నెలలు 3 నెలలు మనం వాడుకునే దాన్ని బట్టి వస్తుంది ఫ్రెండ్స్. మేము ఎక్కువ నాన్ వెజ్ పొలాలు అవి వండుతాం కాబట్టి నాకైతే త్వరగా అయిపోతుంది. ఎక్కువ చేయను ఫ్రెండ్స్, నేను కొంచెమే చేసుకుంటాను. దీని తర్వాత మళ్ళీ మామూలు మసాలా చేసుకోవాలి. చిటపట మంటుంది కదా, స్టవ్ ఆపేసుకున్నాను. స్టవ్ ఆపేసాను ఫ్రెండ్స్. ఇవే చాలు. చల్లారిన తర్వాత మిక్సీ వేసి చూపిస్తాను ఫ్రెండ్స్. అదే గిన్నెలో వేసేసాను. ఇలా వెల్లడుపు చేసుకొని చల్లార్చుకుంటాను ఫ్రెండ్స్. మనం ఇది బయట కొనాలంటే చాలా రేటు తీసుకుంటారు ఫ్రెండ్స్. 300 దాకా ఉంటుంది ప్యాకెట్. ఏదైనా కానీ మసాలాలు కంపెనీ బ్రాండ్ ఇవి, దాంట్లో ఏం కలుపుతారో మనకు తెలియదు. మనం చేసుకుంటే మనకి ఇవన్నీ తెలుసు కాబట్టి కొంచెం తెచ్చుకొని చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకేసారి ఎక్కువ తెచ్చుకోకపోయినా ఇప్పుడు చిన్న ప్యాకెట్స్లో కూడా వచ్చేస్తున్నాయి కాబట్టి మనకి ఎంత కావాలో అన్ని ప్యాకెట్స్ తెచ్చుకొని ఓపెన్ చేసుకొని ఒక 100 గ్రాముల ధనియాలు తెచ్చుకొని కలుపుకున్నామంటే నెల 2 నెలలు మనకి కావాల్సిన రోజులు వాడుకోవచ్చు ఫ్రెండ్స్. చల్లార్చుకుంటున్నాను, మిక్సీ వేసి చూపిస్తా ఫ్రెండ్స్. చల్లారింది ఫ్రెండ్స్. ఇదంతా మిక్సీ వేసుకొని ఒక బాటిల్లో పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, 2 నెలలైనా వాడుకోవచ్చు. కొంచెం కొంతమంది మసాలా తక్కువ తింటారు, మేము ఎక్కువ తింటాం కాబట్టి మాకు ఒక నెల రోజులు వస్తుంది ఫ్రెండ్స్. పొడి పట్టేసాను ఫ్రెండ్స్. ఎంతో రుచికరమైన గుమ్మలాడే బిర్యానీ మసాలా రెడీ అయిపోయింది.
ఒక బాటిల్లో పోసి పెట్టుకుంటాను ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, మసాలా తయారు చేసుకోవటం ఇంట్లోనే. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోమాకండి ఫ్రెండ్స్. ఇలా ఒక బాటిల్లో పోసి పెట్టుకుంటే వస్తుంది ఫ్రెండ్స్. నేను కరెక్ట్గా కొలతలతో చేస్తాను కాబట్టి నాకు బాటిల్ నిండా సరిపోతుంది. మనం కేజీ వండుకుంటామా, అర కేజీ వండుకుంటామా, దాన్ని బట్టి స్పైసీ తినేవాళ్ళు ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. ఎంత వాసన వస్తుందంటే చాలా కమ్మటి వాసన వస్తుంది ఫ్రెండ్స్. ఇలా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఫిష్కి, మళ్ళీ తర్వాత మటన్కి రోజువారీగా వాడేది గరం మసాలా, అది వేరుగా పట్టుకుంటాను ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, మీరు కూడా చేసుకోండి, స్టోర్ చేసుకోండి, వాడుకోండి. ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.